ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో వేరుశెనగ పంట ఎక్కువగా రైతులు సాగు చేస్తారు. కానీ కాంగ్రెస్ సర్కార్ దెబ్బకు ఈసారి పాలమూరు జిల్లాలో వేరుశెనగ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కరెంటు కోతలు, సాగునీటి కష్టాలకు తోడు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పల్లి పంటను సాగు చేయడం లేదు. మార్కెట్ అధికారులతో కుమ్మక్కైన దళారులు అన్నదాతను నిండా ముంచుతున్నారు. కమిషన్లు, కటింగ్ల పేరుతో పాలమూరు రైతులు దగా చేస్తున్నారు. నాణ్యమైన పంటలు పండించడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేడు సిరుల కిల్లాగా మారుతోంది. 10 ఏళ్లలో నాటి సీఎం కేసీఆర్ బీడుబారిన భూములకు సాగునీరు అందించడంతో పాలమూరు పచ్చబడింది. ఎన్నో వైవిధ్యమైన పంటలకు నిలయంగా మారింది. అందులో భాగంగా పల్లి పంట కూడా ఈసారి భారీగా ఉత్పత్తయింది. అయితే ఇక్కడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన, మార్కెట్లోనే కుప్పల వద్ద పడిగాపులు కాసిన పాలమూరు జిల్లాలో పల్లి రైతులకు నిరాశే మిగిలింది. విధి లేక తెచ్చిన పంటను వెనక్కు తీసుకెళ్లటమో లేదా వచ్చిన కాడికి అమ్ముకోవటమో చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రైతులు వేరుశెనగ పంటను అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. పంట దిగుబడులు భారీగా రావడంతో యార్డ్ ఆవరణ కిక్కిరిసిపోయింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా వేరుశెనగకు ధర ఆశించినంత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ యార్డుల్లో ఎక్కడ చూసినా, ఏ రైతును కదిలించినా కన్నీళ్ల గాథలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఉన్నాక బాగుండే, కాంగ్రెస్ వచ్చినాక అంటూ ఏం లేదు. అంతా లాస్. ఎకరాకు 20 సంచులు అయింది. మళ్ళీ ఇక్కడ కాయ కూడా 6,000, 5,000, 5,500, 4,000, 4,500 ఏం లేదు. పోయినసారి బాగుండే, ఇప్పుడు ఇంకా లాసే. మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది పెడతాం, అది పెడతాం అంటే వస్తుందని. కరెంటు కూడా లేదు. అప్పుడు బాగుండే, ఇప్పుడు 3 గంటలు వస్తున్నది పోతున్నది. జామరికి కరెంట్ అయితే పూర సున్నాయింది. మాకు పోయినసారి 12,000 ఇచ్చినప్పుడు లాభం ఉంది. కాయ పల్లి 8,000 వరకు అయింది. మరి ఈరోజు 8,000 పోతలేదు, 7,000 పోతలేదు. 7,000 ఒక్క కూటు 2 కూట్లు ఇస్తున్నారు. తాతి మీద 6,000, 6,000 కింద 4,500 పోయినప్పుడు మేము ఎకరా భూమి అమ్ముకోవాలి. ఏం గిట్టుబాటు లేదు పల్లిలో. ఎకరా భూమి అమ్ముకుంటేనే సరిపోతుంది మాకు పెట్టుబడికి. ఈసారికి 14,000కు పల్లి కొనుక్కొస్తే ఈ ధర పోతే మేము ఏం చేయాలి? లాభం ఏముంది? నిన్నటి సంధి ధర్నా పెడితే ఎవరు లేడు గతి. వస్తున్నారు, పార్టీ వస్తలేదు, ఇది వస్తలేదు అని ఏమో ఉపాధాలు చెప్తున్నారు. అయిపోయి అంతే సంగతికి ఏమీ లేదు. ఇక 5,500, 6,000 గింతే పోతే మాకేం గిట్టుబడు? లాభం ఏముంది? అంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చినాము? వీడికి ఆడ సరిపోదని వీడికి వస్తే ఈడ పూర ఆడిసి పెడుతున్నారు మమ్మల్ని. పోయినసారి దానికి ఇల్లు బట్టి రేటు ఉంది, పలుకు రేటు తక్కువ ఉండే, కాయ మామూలుగా పోయింది. ఈసారి పలుకు రేటు ఎక్కువ కొనుక్కొచ్చినాము, కాయ రేటు చాలా తక్కువ అవుతుంది. ఇక గిట్టుబడి ఏడు ఉంటుంది. దాని లెక్క మీద నిరుడు పోయిన దాని మీద పోతేనేమో మాకు జర లాభం పొందుతుంటే, దాన్ని బట్టి చూస్తే మాకు లాభమే లేదు. 4 నెలల పొద్దు మేము శనికాడ కావాలి కాసి పందులు కొట్టి నీళ్ళు పెట్టి బోరు వేసి నీళ్ళు అయిపోతే మంది కొనుక్కొని వచ్చి పెడుతున్నాము. మాకేం లాభం ఉంది? ఫైదా ఇందులో ఏం లాభం లేదు. టెండర్లు పూర్తయిన తరువాత ప్రకటించిన పల్లి ధరలు రైతులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. క్వింటాకు గరిష్టంగా 7,500, కనిష్టంగా 4,000 ధరలు రావటంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రభుత్వ మద్దతు ధర 6,377 ఉండగా అంతకు మించి ధరలు లభించాల్సి ఉందని చెప్తున్నారు. కొన్ని కుప్పలకు మాత్రమే ఎక్కువ ధరలు వేసి మిగతా కుప్పలకు మద్దతు ధర కంటే తక్కువగా ధరలు ఖరారు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేము ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరం నుంచి పల్లి తీసుకొని వచ్చాము. మాకు ఇంత ధర తక్కువ పడడం వలన మేము అక్కడ కూలీలకు 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బండి అది పట్టిన వాళ్ళకు, దానికి లేబర్కు మాకు దాన్ని చూసుకుంటే పిండి సంచులు, మందులు ఇవన్నీ చూసుకుంటే ట్రాక్టర్ దగ్గర చూసుకుంటే మాకేం మిగులుతలేదు.
మేము తీసుకుపోయినప్పుడు నాది 15,600 పలుకు, ఇప్పుడు వచ్చేసి 6,490 అంటే కనీసం 15 క్వింటాలు 15-20 క్వింటాలు అయినా కానీ మాకు గిట్టుబాటు ధర అయితలేదు. మేము చాలా లాస్లో ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించి మాకు సరిపోయిన న్యాయం చేయగలరని అధికారులను కోరుతున్నాం. అయ్యా మాకైతే బుడ్డలు వేసుకున్నాం, 5,000 6,000 కన్నా ఎక్కువ అవుతలేదు. కేసీఆర్ ఉన్నాక 8,000 పోయినాయి కూడా ఇప్పుడు పూరా అయిపోయి మా పని. కూలీలకు చాలా అయిపోయింది, కూళ్ళు వేస్తున్నాం, మాకు ఏం మిగతలేదు. ఈయన వచ్చినాక పూరా అయిపోయింది, వచ్చినాక మాకు మా పని పూరా అయిపోయింది. మాకైతే పూరా ఏం మిగతలేదు. ఇంక ఏం చేస్తారో ఏం అదే మీరు ఇట్లా చేసినాక మేము ఎట్లా బతురు మేము చెప్పు, ఎట్లా బతాలే? కరెంట్ కూడా సరిగా వస్తలేదు, భూమి పైసలు కూడా పడతలేడు. సావాలన్నా బతకాలన్నా? ఇది ఒక్కడే మాట చెప్పుర్రాబా. 9,000 పోతుండే అప్పుడు, పూరా అయిపోయింది, మరి ఎక్కడ పోవాలి మేము? వేరుశెనగ విత్తనాలకే వేలకు వేలు వెచ్చించి కొనుగోలు చేసినట్టు అన్నదాతలు చెప్తున్నారు. కూలీలు, ఎరువులు తదితర ఖర్చులు తడిసి మోపెడయ్యాయని, ఇప్పుడు ఈ ధరలను చూస్తుంటే ఏడు పొక్కటే మిగిలిందని అంటున్నారు. మార్కెట్లో వస్తున్న ధరలతో పంట పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. పోయినసారి ఈ టైంలో 8,500 పోయింది బుడ్డ. ఈసారి మళ్ళీ అంత తక్కువ ఎందుకు పోతుంది? మినిమం 8,000 పైననే పోవాలి. తక్కువ పోతే ఏం మిగులుతుంది రైతులకు? లాసే కదా. 6 నెలలు కష్టపడాలి మేము రాత్రి పగులు. ఏం మిగులుతుంది? ఏం మిగలదు. మినిమం 8,000-8,500 పోవాలి. ఈ టైంలో పోయినసారి పోయింది, ఈసారి లేదు. మళ్ళీ ఎందుకు? రైతులకు లాస్ అవుతుంది. సేయి గుర్తులు వచ్చినాక రేటు తగ్గిపోయింది. పోయినసారి మంచిగా పోయింది. కరెంట్ కూడా టైంకి మంచిగా ఇడిస్తలేరు, మధ్యలో పోతుంది కరెంటు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండు, మళ్ళీ ఇప్పుడేం బాగుంది? పూర్ మండలం అది కప్పేట. రైతులు బుడ్డ పండిస్తే దానికి మార్కెట్కి వస్తే ధర లేదు. నీళ్లు కొనుక్కొని పోస్తున్నాం. మేము పలుకు తెచ్చినప్పుడు 16,000, వీడికి వస్తే 6,000 చిల్లర 5,000 లోపల నడుస్తుంది. మేము ఎట్లా బతకాలని దాన్ని ఆడుతున్నాం. పోయినసారి 8,000 చిల్లర పోయింది, ఈసారి ధరనే లేదు. రైతులు అంతా బాధపడుతూ వస్తున్నారు. నేను భూత్పూర్ మండలం నుండి వచ్చిన, కప్పేట మాది. నేను 4 ఎకరాలు పోయినా. 4 ఎకరాలకు కూడా 50-60 అంచి లేదు. 7.5 కావాలి పద్ధతి. అట్లా కావాలని కోరుకున్నాం, కానీ ధర లేక నిన్న నుండి ఇది అయిపోయింది. పోయినసారి ఉన్నది, ఈసారి ధరనే లేదు. ప్రభుత్వం మమ్మల్ని సేవ చేయాలని మమ్మల్ని అన్నాడుతున్నామని చెప్తున్నాం. మార్కెట్ యార్డుల్లో వేరుశెనగ కొనుగోలు చేసే వ్యాపారులంతా కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారని మండిపడుతున్నారు. మరికొంతమంది రైతులు మాత్రం మంచి రేటు వస్తుందేమోనని రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే ఎదురు చూస్తున్నారు. ఇక బయట మార్కెట్లో వేరుశెనగకు డిమాండ్ తగ్గటంతోనే ధరలు పడిపోయాయని అధికారులు చెప్తున్నారు. పంట దిగుబడి పెరగటంతో వేరుశెనగ రైతులు కోటి ఆశలతో మార్కెట్ యార్డులకు తీసుకొస్తే ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడులు సైతం రావటం లేదని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.